అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం విమాన సర్వీసులపైన తీవ్రంగా పడింది. అగ్రరాజ్య వ్యాప్తంగా ఆదివారం దాదాపు 8,000కు పైగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ప్రభుత్వ షట్డౌన్ కారణంగా చాలా చోట్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన 22 ప్రాంతాల్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కొరత ఏర్పడిందని అమెరికా రవాణా మంత్రి శాన్ డఫీ వెల్లడించారు. రానున్న రోజుల్లో సిబ్బంది కొరత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దీంతో విమానాలు ఆలస్యం, సర్వీసుల రద్దు మరింత ఎక్కువగా ఉండొచ్చని కూడా పేర్కొన్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల వరకు దాదాపు 8,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్ అవేర్ వెబ్సైట్ వెల్లడించింది. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో 45% అంటే దాదాపు 2,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన 1,200, యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన 739, డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన 600 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.